మామిడికాయలు పుల్లగానే ఉంటాయి గనక ఈ పులుపుతోటి మనం పులిహార చేసుకుంటాం. మామిడికాయ పులిహార. అబ్బా, అర్థమైందా? రెండు పులిపే. పులిహారలో మనం వేస్తున్నది ఒకటే పులుపు, ఏమిటి? మామిడికాయ. అంతే కదా. ఆ మామిడికాయలు తీసుకో. దీని ప్రాసెస్ ఏమిటంటే, మనం కొబ్బరి ఎలా తురుముతామో అలాగే చిన్న 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 ముక్కల కింద దీన్ని కట్ చేసుకోవాలి. అర్థమైందా? చూద్దాం. నీ వల్ల కాదు కనుక నేను ఆల్రెడీ చేసి పెట్టుంటా. నాకు తెలుసు బాబాయ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం దీంతో పని లేదు మనకి. ఇప్పుడు అక్కడ మెంతులు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి. ఏం చేస్తామంటే ఆ స్టవ్ వెలిగించి దాంట్లో నూనె అది ఏమి వేయనక్కర్లేదు. మంట తక్కువగా పెట్టుకో. డ్రై పౌడర్ గా తయారు చేసుకోవాలి. మెంతులు, వెరీ గుడ్, ఆవాలు తీసుకోగలిగితే మాడిపోకుండా కలుపు. ఎక్కువగా మాడనక్కర్లేదు. అర్థమైందా? ఆ మెంతులు మాత్రం కాస్తంత రాగి కలిసిన గోల్డ్ కలర్ లా అవుతుంది అనమాట. రాగి కలిసిన గోల్డ్ కలర్. స్టవ్ ఆపేసా. జాగ్రత్తగా దాన్ని ఒక కప్పులో తీసుకో. ఈ ఆవాలు మెంతులు ఇలానా? అది వేసే మొత్తం. అది వెరీ గుడ్. దాన్ని ఏం చేయాలి? డ్రైగా ఒక చిన్న మిక్సీలో వేసి పౌడర్ గా తయారు చేసి తీసుకురావాలి. నువ్వు చెప్పకుండానే చేసుకొస్తున్నాను కాబట్టి ఇంకొక 50 తగ్గించి చెప్తా. అలాగే చూస్తా, తంతాలు తగ్గించాలా ఏమిటనేది ఆలోచిద్దాం. జుంబర్రే జుంబరారే జుంబరారే జుంబారే. ఆ స్టవ్ వెలిగించు. ఇంకులోకి పేలుతుంది. అది బాగుంది. ఓకే, రెడీ. దాంట్లో చక్కగా నూనె వేసుకో. కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ నాకు చూపించి ఏం వేస్తున్నావు నేను చెప్పిన ప్రకారం వేయి. మీకు చూపించి ఆ తర్వాత వేయాలా? ఓహో, చూపించకుండా వేస్తే గుంజలు పెరుగుతాయి. ఇప్పుడు ఈ గుంజులు కనిపెట్టింది ఎవరో తెలుసా? ఎవరు? తెలీదా నీకు? నిజంగా తెలీదా? మా ముత్తాత. మీ ముత్తాత? అయ్యో, ముత్తాత మా తాతతో గుంజలు తీయించాడు. మా తాత ఏమో మా బాబుతో గుంజలు తీయించాడు. మా బాబు నన్ను గుంజలు తీయించాడు. నేను నీతో గుంజలు తీయించాను. అంటే మీ తరతరాలుగా జరుగుతున్న గుంజులు అన్నమాట ఇది. ఆ తరతరాలు కదా, అంతకు ముందు నుంచి ఉందిరా. ఓకే ఓకే. వేడెక్కిందా? ఎక్కింది. వెయ్యి శనగపప్పు. అది అక్కడ వేరుశనగ గుళ్ళు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అంటే చూపించేయమన్నావు కదా, తగ్గించాలే. వేసుకో. అది ఎండుమిరపకాయలు మధ్యలోకి విరిచి వెయ్యి. లేకపోతే కారం దాంట్లో కలవాలి కదా, అది వెయ్యి. నువ్వు అలా నాజుగ్గా తాపీగా చేస్తే లాభం లేదు. ఎందుకంటే మిరపకాయలు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. మంట తగ్గించి బాగాను. అది వెయ్యి. పసుపు వేయి. దాంట్లో ఒక 2 చిటికలు పసుపు వేయి. పచ్చిమిరపకాయలు ఉన్నాయా? ఉన్నాయి. వెయ్యి. అది నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు దూసి వేసే. అంతే. పులిహారలో కరివేపాకు ఎక్కువ పడుతుందిరా. అది అది అక్కడ ఇంగు కూడా ఉంటుంది చూడు. ఇంగు ఉంది. దీంట్లో కరెక్ట్ గా ఒకే ఒక స్పూన్ తీసుకుని మెంతి పొడి, ఆవు పొడి 2 కలిపిందనమాట. జాగ్రత్త మాడిపోకుండా చూడు. తిరుగుమాత. సరిపోతుందా? సరిపోతుంది. ఇంకోటైనా? సరిపోతుంది సరిపోతుంది సరిపోతుంది. అవును, జీడిపప్పు చూడు. ఓకే, మాడిపోకూడదు. మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకో. జీడిపప్పు వేసావా? నెక్స్ట్ ఇంకేముంది? మామిడికాయ తురుము వేసానా? మామిడికాయ తురుము వేసేయి. ఇది సరిపోదు, ఎందుకంటే మామిడికాయలో దీంట్లో పులుపు తక్కువ ఉంది కనుక ఇంకా ఎక్కువే వేయచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఇంపార్టెంట్ అదే కదా మరి. అంతే కదా. ఓకే, వెయ్యి. ఇంకోటి పూర్తిగా అక్కర్ల, సగం 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 చాలు. చాలు. ఆ కింద ఉన్న అల్యూమినియం బేసిన్ తీసుకుని దీని మీద పెట్టు. కింద కింద ఉంది చూడు, దాంట్లో కలుపు. వెరీ గుడ్. అన్నం తీసుకుని దీంట్లో వేసేయి. అది కాస్త బాగా వేగిందా చూడు. కొద్దిగా పంచదార కూడా వేయి దాంట్లోను. పంచదార సరిపోతుందా? చాలు 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 చాలు. లేకపోతే చక్కెర పొంగల్ తయారవుతుంది, పులిహార కాదు. అర్థమైందా? బాగా బాగా కలుపు, బాగా కలుపు. ఉప్పు, పంచదార, కారం అన్ని కలవాలి. రుచులన్నీ బాగా కలవాలి. అది కలిసింది బాబాయ్. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అన్నం అలా విశాలంగా పరుచుకో. స్టవ్ ఆపేసావా? జాగ్రత్తగా తీసుకుని దాన్ని చెయ్యి కాల్చుకోకుండా. ఓకే, మధ్యలో వేస్తున్నాడు. చుట్టూ వేసారా? మొత్తం అంతా కలియాలి కదా. అది అన్నం మొత్తం మీద అలా చల్లేసినట్టు వేసి
మొత్తం అంతా వేసే దాంట్లో ఏంటి ఏమన్నా ప్రాబ్లమా? లేదు సువాసన వస్తుందా లేదా మరి అదే ఏదంటే చెప్పు నాకు. ఆ సువాసన రాలేదనుకో నీ గుంజలు ఇంకో 50 పెరుగుతాయి. ఓహో ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు తిరుగుమాత ఉప్పు కారం అన్నం మొత్తం మీద కలిసిపోవాలి. అది బాబాయ్ అయిపోయింది. బాగుందా? చాలా బాగుందా? అవును నీకు మయూరం అంటే చాలా ఇష్టమా? మయూరం ఆ అమ్మాయి పడదు బాబాయ్. 50 పెరిగాయి. ఎందుకు? నేను అంటున్నా అమ్మాయి గురించి కాదు. మరి మయూరం అంటే ఏమిటి? నెమలి. అవునా? మయూరి కుమారి అని ఈ చివరి సందులో 4 వీధిలో 2 ఇల్లులే. అది ఏ సందులో ఏ ఇంట్లో ఎవరున్నారో పేర్లతో సహా తెలుసు. పెరిగి ఇంకో 500 పెరిగాయిపో. నీతో ఒకసారి మయూరాసనం వేయిస్తారా అని చెప్తాను. మయూరాసనమా? మయూరాసనం ఎందుకులే బాబాయ్ ఇప్పుడు రాలేదనుకో పెరుగుతాయి ఇంకో 150. మార్కెట్ మనం చెప్పినట్టు వినాలి నాయన, స్టాక్ మార్కెట్ కాదు. ఆ చేతులు 2 నేల మీద అంచు. ఏంటి ఇప్పుడు ఏం ఆసనం ఉన్నావు? ఇది మయూరాసనం. నా దగ్గర ఇంకో కొత్త ఆసనం ఉంది. ఏమంటావా? శవాసనం. హ్యాపీ పడుకోవచ్చు. అది ఆకరణ వేసే ఆసనం అది కాదు. నువ్వు ఇల్లు వచ్చి నేను శవాసనం వేసి కూర్చుంటా. ఇప్పుడు మనకు కావాల్సింది మయూరాసనం. వేస్తావా? ఇంకో 500 ఒకసారి చేసి చూపించు. చేతులు నేల కాంచు. 2 చేతులు నేల కాల్చి చెప్పేది విను పూర్తిగా. ఎలా ఉండాలో చెప్తున్నా. 2వ కాలు కూడా పైకి ఎత్తాలి. మొత్తం బాడీ అంతా కూడా ఆ చేతుల మీదనే గాలిలో తేలాలి. ఓకే అర్థమైందా? మీరు వెళ్ళండి చేసేస్తా. ఎక్కడికి? అదే మీరు ఏదో పని మీద వెళ్ళొస్తా అన్నారు కదా. నేను ఎక్కడికి వెళ్ళగలను? నీతో వేయిస్తున్నాను. వెళ్ళండి. అది వచ్చి వెళ్ళిపోయినా మీరు వెళ్ళిపోమంటావు. అదే ప్రాక్టీస్ చేసి నేను వచ్చేటప్పటికి మయూరాసనం వేసి నువ్వు నాకు కనపడాలి. కనపడతాం పో. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటి కొత్త ఆసనమా? సరుకు అసలు పదా ఇంకో 500 పెరిగింది. పదా. అబ్బా మంచి నిద్ర చెడగొట్టే బాబాయ్. పద 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 పద. అబ్బా నిద్రలో ఉన్న సుఖం ఎక్కడ ఉండదు బాబాయ్ కదా. అవునవును. మయూరాసనం వేయరా అంటే శేషతల్ప ఇలా పడుకుంటావా? అది ఆసనం శేషతల్ప ఆసనం కాదు, పడుకుంటే లేవలేని ఆసనం. భలే ఉంటది. నువ్వు కూడా కంఫర్ట్ గా ఉంటది. ఎప్పుడు ట్రై చేయి. అలాగే. ఏది ఇప్పుడు 10 గుంజీలు తీరా? దేనికి అంటున్నా? దేనికా? 1 2 తగ్గిందా కాస్త? 3 నిద్ర మొత్తం పోయింది. అమ్మాయ గుంజీలు తీస్తే నిద్ర మొత్తం పోతుంది. అవునవును ఇప్పుడు అర్థమైంది కదా. మొత్తం పోయింది. నెక్స్ట్ ఏంటి? ఇది అయిపోయింది కదా.